శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారి జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త అధ్యాయం లాంటిది. ఎవరికీ తెలియదు రేపు ఏం జరుగుతుందో, కానీ గ్రహ నక్షత్రాల ప్రభావం మన పయనాన్ని, మన నిర్ణయాలను మారుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మిథున రాశి వారికి సెప్టెంబర్ 24, 25, 26, 27 తేదీలలో గ్రహస్థితులు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయో తెలుసుకోబోతున్నాం. ఈ 4 రోజులు మీ జీవితంలో కొత్త ఆలోచనలను, కొత్త అవకాశాలను తెస్తాయా, లేక కొన్ని పరీక్షలను ఎదురు చూపిస్తాయా అన్నది ఇప్పుడు మనం విశ్లేషించబోతున్నాం. మీరందరూ వీడియో చివరి వరకు తప్పక చూడండి. ఎందుకంటే ఒక్క మాట కూడా మిస్ కాకుండా వింటేనే మీకు రాబోయే రోజులకు మార్గదర్శనం లభిస్తుంది. ఈ వీడియో చూసి మీకు ఏమనిపిస్తే మీ భావాలు, మీ అనుభవాలు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆ కామెంట్ ద్వారా మీరు భక్తి వ్యక్తం చేస్తే మీ మనసు మరింత ప్రశాంతం అవుతుంది. ముందుగా ఒక మనసును కదిలించే భావనతో చెప్పుకోవాల్సింది ఏమిటంటే, మనం అనుకున్నట్లు పరిస్థితులు మారకపోయినా మనం మనలో నమ్మకాన్ని నిలుపుకోవాలి. రాముణ్ణి ఆశ్రయించిన వారికి ఎప్పుడూ మార్గం కనబడుతూనే ఉంటుంది. మిథున రాశి వారు ఈ రోజుల్లో అనుభవించే పరిస్థితులు ఒక పక్క చూస్తే మంచిగా అనిపిస్తాయి, కానీ మరో పక్క కొన్ని చిన్న చిన్న సంఘటనలు మనసును కలవరపరుస్తాయి. బుధవారం రోజున మీరు చేయదలసిన పనుల్లో కొంతమేర విజయాన్ని పొందుతారు. ఉదాహరణకి, మీరు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి మీకు అందుబాటులోకి వస్తాడు, కానీ మీరు ఆశించినంత సహాయం మాత్రం దక్కకపోవచ్చు. గురువారం మాత్రం మరింత ప్రత్యేకంగా ఉంటుంది. మీలో ఉత్సాహం, ధైర్యం ఎక్కువగా ఉంటుంది, కానీ అదే ఉత్సాహంతో మీరు చేసే ఒక చిన్న తప్పు మిగతా వారికి పెద్దగా అనిపిస్తుంది. దానివల్ల మీరు చేసింది తప్పు అన్న భావన కలుగుతుంది. ఇది మీ వ్యక్తిగత అనుభవంలో ఒక చేదు మలుపు కావచ్చు. శుక్రవారం రోజున మీకు ఒక సంతోషకరమైన సంఘటన జరుగుతుంది. ఇంట్లో ఎవరో ఒకరి ఆరోగ్యం మెరుగుపడటం, లేదా చదువులో విజయవార్త వినిపించడం, లేకపోతే మీకు ఒక పాత స్నేహితుడి నుంచి శుభవార్త రావటం జరగవచ్చు. ఈ రోజు మీకు ప్రత్యేకంగా నిలుస్తుంది. శనివారం మాత్రం కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో ఆలస్యం అవుతుంది. ఒకవేళ మీరు బయటికి వెళ్ళినప్పుడు రోడ్డుపై చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ ఇవి తాత్కాలికమే. ఈ అనుభవాలు మీకు ఓర్పు నేర్పుతాయి. మొత్తం మీద 4 రోజులు మీకు మంచి చెడును కలిపి అనుభవం కలిగిస్తాయి. మిథున రాశి వారు ఈ రోజుల్లో వ్యక్తిగత జీవితంలో కొన్ని ఆలోచనలతో బాధపడతారు. మీరు చేసే పనుల్లో కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. ఒక పని ప్రారంభిస్తే మధ్యలోనే వదిలి వేరే పని మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి, మీరు ఇంట్లో ఒక పనిని మొదలు పెడితే అది చేసిన వెంటనే ఫోన్లో ఎవరో మాట్లాడితే ఆ పని పూర్తిగా మిగిలిపోతుంది. మీ ఆలోచన విధానం ఈ రోజుల్లో చాలా చంచలంగా ఉంటుంది. మీ మనసు ఒకే విషయంపై ఎక్కువసేపు నిలబడలేకపోతుంది. ఇది మీ వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న సమస్యలకు కారణమవుతుంది. మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా ఓపిక లేకుండా తడబడి మాట్లాడే అవకాశం ఉంది. ఇంకా ఒక విషయం, ఈ రోజుల్లో మీకు భావోద్వేగాలు ఎక్కువగా పెరుగుతాయి. ఎవరో మీ మాట పట్టించుకోకపోతే లేదా చిన్నగా స్పందిస్తే మీరు చాలా బాధపడతారు. ఇది మీ వ్యక్తిగత జీవితంలో అనవసర సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి మీ మనసు ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నించాలి. ఉదయం ధ్యానం, చిన్న మంత్ర జపం వంటివి చేస్తే ఆలోచనలు స్థిరపడతాయి. కుటుంబ జీవితంలో మీరు శాంతంగా ఉంటే చిన్న గొడవలు పెద్ద సమస్యలుగా మారకుండా ఉంటాయి. మిథున రాశి వారు సహజంగానే నమ్మకం ఎక్కువగా పెట్టే స్వభావం కలవారు. ఈ వారంలో ఆ స్వభావం మీకు పరీక్ష అవుతుంది. మీరు స్నేహితుల మాటలు సులభంగా నమ్మే అవకాశం ఉంది. వారు చెప్పిన ఒక చిన్న మాట మీద మీరు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీకే ఇబ్బందిని కలిగించవచ్చు. స్నేహితులు మీ మీద ఆధారపడతారు, కానీ అందులో కొందరు మీ మంచిని చూసేవారు, మరికొందరు మాత్రం తమ ప్రయోజనాలను మాత్రమే చూసేవారు. ఈ వారం మీరు ఒక చిన్న ఉదాహరణలో ఈ విషయాన్ని అనుభవించే అవకాశం ఉంది. ఎవరో ఒకరు మీ దగ్గర సహాయం అడుగుతారు. మీరు ఆ సహాయం చేస్తారు, కానీ తర్వాత మీరు అవసరం ఉన్నప్పుడు వారు వెనుకడుగు వేయవచ్చు. ఇంకా మరో సమస్య ఏమిటంటే, మీరు కొత్తగా పరిచయమైన వ్యక్తులపైన ఎక్కువ నమ్మకం పెడతారు. ఆ వ్యక్తులు మిమ్మల్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా
మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా వస్తాయి. అందుకే మీరు నమ్మకాన్ని చూపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మడం కంటే వారి నిజస్వరూపాన్ని గుర్తించడానికి సమయం ఇవ్వండి. అందరినీ నమ్మండి, కానీ పరీక్షించాక నమ్మండి అనే సూత్రాన్ని పాటించండి. అలా చేస్తే స్నేహితులు మిమ్మల్ని వాడుకోవడాన్ని తగ్గించవచ్చు. వివాహ బంధం అనేది మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైనది. మిథున రాశి వారు ఈ రోజుల్లో దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో చిన్న చిన్న అపార్థాలు, అనుమానాలు పెరిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ఎక్కువ అంచనాలు పెట్టుకోవటం వల్ల అసంతృప్తి పెరుగుతుంది. ఉదాహరణకి, భర్త పని నుండి అలసిపోయి ఇంటికి వస్తే భార్య స్నేహపూర్వకంగా మాట్లాడాలని ఆశిస్తాడు. కానీ భార్య ఇంటి పనిలో నిమగ్నమై ఉండటం వల్ల అలా చేయలేకపోతే భర్త నిరాశకు లోనవుతాడు. అదేవిధంగా భార్య తన భావాలను చెప్పాలనుకుంటే భర్త వినకపోవటం వల్ల ఆమె మనసు దెబ్బతింటుంది. ఈ చిన్న సంఘటనలే పెద్ద గొడవలకు దారితీస్తాయి. అదే సమయంలో బంధువుల జోక్యం కూడా ఈ రోజుల్లో పెరిగే అవకాశము ఉంది. అత్తమామలు లేదా ఇతర బంధువులు ఒక మాట మాట్లాడితే భార్యాభర్తల మధ్య తగాద వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఒకరిపై ఒకరు నమ్మకం పెట్టుకోవటం అత్యంత అవసరం. పరిష్కారంగా భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం కేటాయించాలి. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు ఒకరితో ఒకరు ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. కోపం వచ్చినా దానిని వెంటనే వ్యక్తం చేయకుండా ఆలోచించి చెప్పాలి. మీకు కోపం వస్తే తక్షణమే సమాధానం చెప్పకుండా కొద్దిసేపు ఆగి తర్వాత మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి. దాంపత్య జీవితంలో ఒక పెద్ద సమస్య ఓవర్ యాక్షన్, అంటే అవసరానికి మించిన ప్రతిస్పందన. మిథున రాశి వారు ఈ రోజుల్లో ముఖ్యంగా శుక్రవారం ఈ పరిస్థితిని ఎక్కువగా అనుభవించే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఒక చిన్న విషయం వచ్చినా దాన్ని పెద్దదిగా మార్చే స్వభావం ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఉదాహరణకి, భర్త ఒక మాట అనగానే భార్య దానిని తప్పుగా అర్థం చేసుకొని నువ్వు ఎప్పుడు నన్ను పట్టించుకోవు అని ఎక్కువగా స్పందించవచ్చు. అలాగే భార్య ఒక చిన్న తప్పు చేసినా భర్త దానిని పెంచి చెప్పే అవకాశం ఉంది. ఈ ఓవర్ యాక్షన్ వల్ల కుటుంబంలో వాతావరణం కఠినంగా మారుతుంది. పిల్లలు ఉన్న కుటుంబాల్లో అయితే పిల్లలు భయపడే పరిస్థితి వస్తుంది. పరిష్కారంగా భార్యాభర్తలు ఒకరిపై ఒకరు సహనం చూపించాలి. ఒక మాట వినగానే వెంటనే ప్రతిస్పందించకూడదు. మనసులో మొదట ఇది చిన్న విషయం, దీన్ని పెద్దదిగా మార్చుకోవద్దు అనే భావన కలిగించుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఒకరిపై ఒకరు తప్పులను వెతకడం మానేయాలి. తప్పు ఎప్పుడు ఎవరి దగ్గరైనా జరుగుతుంది. దాన్ని చూపించడం కంటే దానికి పరిష్కారం చూపడం ముఖ్యమైనది. భార్యాభర్తలు ఒకరిని మరొకరు గౌరవంగా సంబోధించుకోవటం కూడా ఓవర్ యాక్షన్ను తగ్గిస్తుంది. ఉదాహరణకు, కోపం వచ్చినా నువ్వు ఎప్పుడు అలా చేస్తావు అని కాకుండా ఇలా అయితే బాగుండదు కదా అని చెప్పడం మంచిది. కుటుంబ జీవితంలో సమస్యలు అనేవి సహజం, కానీ వాటిని ఎదుర్కోవడంలో మిథున రాశి వారు కొన్నిసార్లు సహనాన్ని కోల్పోతారు. ఈ రోజుల్లో మీకు ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తాయి. బుధవారం రోజున కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వాదనలు జరగవచ్చు. ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఏ పని చేయలేదు అనే చిన్న గొడవలు పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. బుధవారం, గురువారం రోజున బంధువుల నుండి ఒత్తిడి రావచ్చు. ఇంట్లో నిర్ణయాల విషయంలో ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంది. గురువారం, శుక్రవారం రోజులైతే సమస్యలు తగ్గే అవకాశం ఉంది. కానీ ఈ 2 రోజుల్లో కూడా మీరు తీసుకున్న నిర్ణయాలు కుటుంబ సభ్యులందరికీ అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. పరిష్కారం కోసం మీరు పాటించాల్సిన కొన్ని విషయాలు: మొదటిగా, కుటుంబంలో పెద్దవారి సలహా తీసుకోవాలి. వారు చెప్పే మాటలో అనుభవం ఉంటుంది. ప్రతి సమస్యను వెంటనే వాదనగా మార్చకండి. ముందు ఆ సమస్య చిన్నదా పెద్దదా అన్నది ఆలోచించండి. ఒకరిపై ఒకరు గొంతెత్తకుండా మాట్లాడండి. శాంతంగా మాట్లాడితే సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి. ప్రతి వారం కుటుంబ సభ్యులందరితో కలిసి కూర్చొని మాట్లాడే అలవాటు పెట్టుకోండి. అలా చేస్తే చిన్న సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి. మిథున రాశి వారికి ఈ రోజుల్లో ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే సహనం. అంటే సహనం ఉంటే కుటుంబ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదైపోతుంది. ప్రేమ జీవితం మరియు లవ్ మ్యారేజ్ అనేవి మిథున రాశి వారికి ఎప్పుడు ఒక సవాలు లాంటివే.
ఈ రోజుల్లో మీరు మీ ప్రేమ సంబంధంలో కొన్ని సమస్యలను అనుభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా బుధవారం, శుక్రవారం రోజుల్లో అపార్థాలు ఎక్కువగా రావచ్చు. ప్రేమలో ఉన్నవారు ఒకరిని మరొకరు సులభంగా నమ్ముతారు. కానీ అదే సమయంలో చిన్న చిన్న అనుమానాలు పెరగటం వల్ల సంబంధం క్షీణించే ప్రమాదం ఉంది. ఉదాహరణకి, మీ ప్రియుడు లేదా ప్రియురాలు ఫోన్ కాల్ తీసుకుంటే మీరు వెంటనే ఎవరితో మాట్లాడుతున్నారు అని ప్రశ్నించవచ్చు. ఇలాంటి చిన్న చిన్న అనుమానాలే పెద్ద గొడవలకు దారితీస్తాయి. మిథున రాశి వారు ఈ రోజుల్లో మానసిక ప్రశాంతి కోసం శ్రీరామును ఆశ్రయించాలి. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక, శాంతికి ప్రతిరూపం. ఆయన మంత్రజపం వల్ల కుటుంబ సమస్యలు తగ్గుతాయి, దాంపత్య బంధం బలపడుతుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని శ్రీరామ జయ రామ, జయ జయ రామ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం ఉత్తమం. ఈ మంత్రం శక్తివంతమైనది. జపించే సమయంలో మనసు ప్రశాంతంగా ఉంచి ప్రతి అక్షరాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. విన్నారు కదండి, ఎంతో విలువైన సమాచారాన్ని. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.